జపనీస్ లెజెండరీ డైరెక్టర్ మామోరు హొసోడా చేతుల్లో పడితే ఒక క్లాసిక్ కథ కూడా ఎంత కొత్తగా మారుతుందో ఈ సినిమా నిరూపించింది. ఫ్రెండ్స్, చిన్న మాట, సోది లేకుండా 2-3 మినిట్స్లో రివ్యూ ఫినిష్ చేస్తున్నా, కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. ఓకే, పాయింట్కి వచ్చేస్తా. ఈ సినిమా గురించి చెప్పాలంటే భవిష్యత్తు కాలానికి అన్వయిస్తూ సైన్స్ ఫిక్షన్ మరియు యాక్షన్ కలగలిపి తీసిన సినిమా ఇది. తన తండ్రి మరణానికి కారణమైన వారిపై ఒక యువతి ఎలా రివెంజ్ తీర్చుకుంది, ఆ ప్రయాణంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లేంటి అనేదే ఈ స్కార్లెట్. స్క్రీన్ మీద చూస్తున్న విజువల్స్ కేవలం బొమ్మలు కావు, ఆ ఒక అద్భుతం. ముఖ్యంగా యుద్ధం జరిగే సీన్లలో ఎరుపు రంగును వాడిన విధానం చూస్తే మీరు ఫిదా అయిపోతారు. గుండెకు హత్తుకునే ఎమోషన్. ఇది కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదు, తండ్రి కూతుళ్ల మధ్య ఉండే ఎమోషన్ మిమ్మల్ని ఖచ్చితంగా కదిలిస్తుంది. హొసోడా గారి మార్క్ సెంటిమెంట్ ఇందులో అద్భుతంగా పండింది. బీజిఎం ప్రతి సీన్ని ఎలివేట్ చేసింది. యానిమేషన్ సినిమాలంటే కేవలం పిల్లలకే అనుకుంటే పొరపాటే. ఇందులో ఉండే డ్రామా పెద్దవాళ్లకు కూడా బాగా నచ్చుతుంది. నాకు మాత్రం ఈ మూవీ చాలా బాగుంది. చూడాల్సిన మూవీ, మీరెక్కడ స్కిప్ చేయలేరు, ఎందుకంటే విజువల్స్ మిమ్మల్ని అలా కట్టి పడేస్తాయి. క్లాసిక్ కథలని ఇష్టపడే వారికి, యానిమేషన్లో కొత్తదనం కోరుకునే వారికి స్కార్లెట్ ఒక దీపావళి పండుగ. సినిమా ముగిసేసరికి ఒక మంచి అనుభూతినిస్తుంది.